తిరుగులేని వైభోగం, తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే వనజక్క. నమస్తే మదాన్వి. ఓకే అక్క, మరి మనకి హెల్త్కి సంబంధించి అనేక రకాల రెమెడీస్ అందిస్తున్నారు కదా. సో మెయిన్గా పిగ్మెంటేషన్ ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రాబ్లం ఉంది కదా. సో అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి, అవి తగ్గాలంటే ఏం చేయాలి, మన ఫుడ్లో కానీ మన డైలీ రొటీన్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి. పిగ్మెంటేషన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఒకటి, ఓకే, అండ్ ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఒకటి, ఓకే. ఇవన్నీ పక్కన పెడితే, అంటే ఎక్కువ ఎండలో వెళ్ళిపోతాము, ఎండలో ఉన్నప్పుడు ఏంటంటే పిగ్మెంటేషన్ రకరకాలుగా ఉంటుంది. చిన్న చిన్నగా నీకు మొత్తం ఈ పార్ట్ అంతా బ్లాక్ అయిపోతుంది, లేకపోతే చిన్న చిన్నగా బ్రౌన్ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి మొహం అంతా కదా. లేకపోతే ఏంటంటే అక్కడక్కడ ప్యాచెస్లా ఉంటుంది మొఖం, ఇక్కడ నల్లగా ఇక్కడ తెల్లగా అలాగా ఉంటుంది. ఇదంతా పార్ట్ ఆఫ్ పిగ్మెంటేషన్. ఓన్లీ ఫేస్ మీదే కాకుండా నీకు చేతుల మీద అక్కడ ఇక్కడ కూడా పిగ్మెంటేషన్ అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ మనం బాగా ఎక్కువ బాధపడేది ఏంటంటే చిన్న చిన్న ఫ్రెకల్స్, బ్రౌన్ కలర్ స్పాట్స్లా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా చిన్నగా హోమ్ రెమెడీస్ అది వచ్చినప్పుడే స్టార్ట్ చేసేస్తే ఇవి అవాయిడ్ చేసేయచ్చు. లేదు దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాము అంటే కనుక ఇంకా దాన్ని ఏం పట్టించుకోకుండా వదిలేస్తే అవి అలాగే ఉండిపోతాయి ఇంకెప్పటికీ. ఇది ఫస్ట్ అండ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే మన ఇంటేక్ వల్ల ప్రాబ్లం. మన లోపలికి ఏం తింటున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉన్నదో వాళ్ళు ఫస్ట్ మానేయాల్సింది మైదా. ఎట్లాంటి మైదా ఫుడ్ అయినా కానీ ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఎనీ మైదా, బ్రెడ్ కానివ్వండి, లేకపోతే మీరు సమోసా తింటారు, లేకపోతే ఏదేదో చాలా మైదా రిలేటెడ్ ఎనీ ఫుడ్ ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది మైదా. దాని తర్వాత షుగర్ ఇంటేక్ తగ్గించాలి బాగా. ఈ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు షుగర్ కానీ స్వీట్స్ కానీ. మీకు నిజంగా పిగ్మెంటేషన్ నుంచి బయటకు పడాలి. ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ అన్నీ నేను యాక్చువల్గా నాకు విపరీతంగా ఒక స్టేజ్లో ఫుల్ అంటే నాకు వీలైతే మీకు ఫొటోస్ షేర్ చేస్తాను. అలాగ వచ్చేసిన దాని నుంచి నేను ఎట్లా ఓవర్కమ్ అయ్యాను. ఓకే, కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇది అసలు ఇలాగే లేదు నా ఫేస్ మొత్తం, ఇదంతా డార్క్ స్పాట్స్, ఇట్లా ముక్కు మీద నల్లటి చార, ఇక్కడ పిగ్మెంటేషన్ ఇలా అయిపోయాక. ఓకే, అదే మీరే మాకు ఒక మోటివేషన్ నాకు. ఎందుకంటే నేను చూసాను కదా మీ ఫొటోస్ కానీ, అంటే మీ గురించి. సో ఇదంతా అసలు మాకు అంటే చిన్న తుమ్ము, దగ్గు, జలుబు వస్తేనే తట్టుకోలేము ఒక్కొక్కసారి. అట్లాంటిది ఇంత స్టేజెస్ నుంచి మీరు ఇలా బయటపడి, సో మీకు మీరు అసలు ఈరోజు అసలు మీ స్కిన్ గ్లోయింగ్ చాలా మంది చెప్పుకుంటుంటారు. అసలు హౌ నిజంగా అయితే ఇన్ని ఇంట్లో చేసుకున్న రెమెడీస్. ఓకే, ఒకవేళ ఎవరికైనా బాగా ఇబ్బంది అనిపిస్తుంటే కనుక ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి. ఎక్కువగా పిగ్మెంటేషన్ నార్మల్గా స్టార్ట్ అయింది అంటే మాత్రం హోమ్ రెమెడీస్ తోటి ఈజీగా. ఓకే, ఫస్ట్ మీ ఇంటేక్. ఓకే, లోపల ఎక్కువ వాటర్ తాగడము, ఇవన్నీ జనరల్గా చేసేవి. జ్యూసెస్, వాటర్ 2-3 లీటర్స్ వాటర్ తాగడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, పిగ్మెంటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇంట్లో ఉన్నా కూడా ఆవు నెయ్యిని కొంచెం మొహానికి అప్లై చేసి వదిలేయండి డైలీ. ఆవు నెయ్యి ప్యాకెట్స్ అయినా తెచ్చుకోవచ్చా మనం బయట కొనుక్కున్నది? ఆవు నెయ్యి అప్లై చేసి, అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు కదా చాలామంది. యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే లైట్స్ ద్వారా, వీటి ద్వారా కూడా మనకి పిగ్మెంటేషన్ వస్తుంది. మేకప్ వేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మేకప్ వేసుకున్న వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. ఓకే, అయితే ఫస్ట్ ఆవు నెయ్యి అప్లై చేసి వదిలేసేయండి. ఏ స్కిన్ టోన్ వల్ల చేయొచ్చు? ఎవరన్నా కొంచెం ఆవు నెయ్యి తీసుకొని దాన్ని అట్లా అప్లై చేసేసి వదిలేయండి. మీకు ఇంట్లో ఏమి అవసరం లేదు కదా. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అట్లా ఫేస్ వాష్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు చిన్న చిన్న మచ్చలు ఏమైనా ఉంటే మెల్లిగా తగ్గుతాయి. ఓవర్ నైట్ ఎక్స్పెక్ట్ చేయకండి, అట్లీస్ట్ 2-3 months పడుతుంది. కాకపోతే స్లోగా మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు ఇందులో. దీని తర్వాత మీరు యూజ్ చేసిన ప్యాక్స్ ఏంటంటే న్యాచురల్గానే యూజ్ చేయండి అన్నీ. మనకు ఒకటి కుంకుమాది తైలం అని ఒకటి దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో. ఆ ఆయిల్ తెచ్చుకోండి, కుంకుమాది తైలం మంచి ప్యూర్ ఆయిల్ తెచ్చుకోండి. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే కలబంద అలోవెరా జెల్ దొరుకుతుంది మనకి. మీ ఇంట్లో ఒకవేళ అలోవెరా చెట్లు ఉంటే కనుక దాంట్లోంచి జెల్ తీసుకోండి. లేదు అంటే ఏదైనా మంచి దగ్గర నుంచి జెల్ వచ్చుకోండి. కాస్త పసుపు, ఈ 3 ఏం చేస్తారంటే మంచి ఒక 10 grams ఆఫ్ కుంకుమాది తైలంలో అలోవెరా, ఈ కలబంద 50 grams వేసి, ఈ 10 grams కుంకుమాది తైలం, కాస్త పసుపు, ఈ 3 బాగా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి ఫేస్కి వీక్లీ థ్రైస్ ఇది అప్లై చేయండి. దాన్ని అలా స్టోర్ చేసుకోవచ్చా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అది అంటే ఎక్కువ రోజులు పెట్టకండి. 3 times వీక్లీ వన్స్ చేసుకొని
ఫ్రిడ్జ్లో పెట్టేసి 3 టైమ్స్ అయిపోగానే నెక్స్ట్ డిస్కార్డ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఇది పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి చక్కగా ఫేస్ ప్యాక్ లాగా చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి. దీంతో ఇట్లా వీక్లీ థ్రైస్ చేయండి. ఓకే, దానికి ముందే మనం అప్లై చేయాల్సిన ఈ ఫేస్ వాష్ ఓన్లీ ఫేస్ క్లీన్ పెట్టుకోండి. ఫేస్ క్లీనింగ్కి మాత్రం ఎప్పుడైనా రోజ్ వాటర్ యూస్ చేయండి. మంచి దూదిలో రోజ్ వాటర్ ముంచి మంచిగా అప్వర్డ్ డైరెక్షన్లో దాని మీ ముఖంలో ఉన్న మట్టి గిట్టి వచ్చేలాగా చేసుకోండి. దానికని కెమికల్స్ ఏమి యూస్ చేయకండి. ఏంటో ఈ మధ్య టోనర్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తాయి. దాంతో చేయకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్, మీరు ఎంత న్యాచురల్గా ఇంట్లో ప్రోడక్ట్స్ వాడితే అంత చక్కగా మీ స్కిన్ బాగుంటుంది. ఓకే, ఇట్లా చేయండి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు పాలు తేనె ఈ 2 పచ్చి పాలల్లో తేనె కాస్త కలిపి ఇది కూడా పెట్టండి. ఇది ఫేస్ టైట్నింగ్ అవుతుంది, ప్లస్ మీకున్న చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్ అవన్నీ ఏమైనా ఉంటాయో ఇవన్నీ పోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఏ స్కిన్ టోన్ వల్ల చేయొచ్చాక ఎవరన్నా చేయొచ్చు, దీనికి ఏమి ఇబ్బంది లేదు. అంటే కొంచెం ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువసేపు ఉంచుకోవాలి. ఆయిల్ స్కిన్ వాళ్ళు కాస్త ఎక్కువసేపు ఉంచుకుంటే డ్రైగా, కొంతమంది తొందరగా డ్రైనెస్ అనిపించి ఇలాగ పౌడర్ అదే స్కిన్ అంతా రఫ్ అనిపిస్తున్న వాళ్ళకి 15 మినిట్స్ ఉంచి గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకుంటే సరిపోతుంది. ఇది చక్కటి రెమెడీ పిగ్మెంటేషన్కి. ఓకే, చేసి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కువ సన్ ఎక్స్పోజర్ లేకుండా కాస్త అంబ్రెలా అలాంటివి యూజ్ చేయడము, అంటే ఎక్కువ ఉన్నవాళ్ళు గొడుగు యూజ్ చేయడము, సన్ ఎక్స్పోజర్ డైరెక్ట్గా లేకుండా సన్లో ఎక్కువసేపు కూర్చోకండి. మార్నింగ్ 7 to 8 మధ్యలో వచ్చే సన్ రైజ్లో కూర్చోవచ్చు. ఎప్పుడైతే సన్ రైజ్ ఉంటుందో 7 to 8 ఆ ఎండలో కూర్చోండి. దాని తర్వాత ఎండ కాస్త స్కిన్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అందులో కూర్చోకుండా వచ్చేసి ఎక్కువగా కోకోనట్ వాటర్ తాగండి పిగ్మెంటేషన్ తగ్గడానికి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇట్లాంటివి తాగుతూ మైదా కంప్లీట్గా అవాయిడ్ చేసి స్వీట్స్ అవాయిడ్ చేసేస్తే చక్కగా ఎక్కువ ఫ్రూట్స్ తినండి. డైలీ 2 ఫ్రూట్ డైరెక్ట్ ఫ్రూట్ తినండి. ఫ్రూట్ కట్ చేసే కంటే కూడా డైరెక్ట్గా ఫ్రూట్స్ తింటే చక్కగా తగ్గిపోతుంది. ఈ 2 సింపుల్ రెమెడీస్, ఆ కుంకుమాది తైలం, పసుపు, అలోవెరా జెల్. ఇది లేకపోతే నార్మల్గా కూడా ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క రోజు మీరు ఓన్లీ అలోవెరా జెల్తో పాటు పసుపు కలిపి పెట్టేసుకోవచ్చు. సో ఇది ఎక్కడైతే అంటే మొత్తం ఫేస్ మొత్తం పెట్టేసేయచ్చు. ఫేస్ మొత్తం నెక్ అండ్ ఫేస్ చక్కగా పెట్టేయచ్చు. ఏం హ్యాపీగా మీరు చూస్తూ ఉండొచ్చు, మెల్లిమెల్లిగా మీరే ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఇంకా తగ్గట్లేదు, బాగా ఎక్కువ డార్క్ ప్యాచెస్ అయిపోతే మీరు ఏదైనా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కానీ హోమ్ రెమెడీస్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ రెమెడీ అనమాట. కాకపోతే అది ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, చెయ్యాలి అన్న సంకల్పం. సో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఓపిక తక్కువ, తొందరగా అయిపోవాలి, రిజల్ట్ తొందరగా వచ్చేయాలి అట్లా అనిపించినప్పుడు అవ్వదు. ఫస్ట్ శ్రద్ధ అయితే మొదలు పెట్టాలి కదా. పెడుతూ ఉంటే ఆయిల్ ఫేస్ అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా రోజ్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉండండి, ఎక్కువ ఆయిలీ ఫేస్ ఉన్నప్పుడు. అండ్ ఊరికే మీరు పెట్టే సోప్స్ అవి మార్చకుండా ఉంటే బెటర్. యాక్చువల్గా బాగా జనరల్గా బాత్ పౌడర్స్ ఎక్కువ యూస్ చేయడం బెటర్. ఎనీథింగ్ న్యాచురల్గా ఉండేవి ఎప్పటికన్నా మంచివి. మైల్డ్గా ఉండేవి అన్నీ తీసుకోండి. ఏది కొన్నా కానీ కాస్త మైల్డ్గా ఉండేవి కొంటే బాగా పనిచేస్తుంది. సూపర్ అక్క, సూపర్ రెమెడీస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. నమస్తే అమ్మా. సో చూసారు కదండి, పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ చక్కటి సొల్యూషన్ హోమ్ రెమెడీస్. చాలా సింపుల్ అండ్ ఈజీ. అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపికతో కనుక ఇవి చేసుకుంటూ సో రెగ్యులర్గా మనం జాగ్రత్తలు పాటిస్తూ వాటర్ తీసుకుంటూ అక్క చెప్పిన రెమెడీస్ అన్నీ పాటిస్తే సో పిగ్మెంటేషన్ సమస్యే కాదు, చక్కగా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోయే రెమెడీస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.